మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహ సంబంధాల విషయంలోనూ, నూతన ఆలోచనలలోనూ, కొత్త స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడంలోనూ, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడంలోనూ, మీ యొక్క భాగస్వామితో కలిపి ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, దూర ప్రదేశాలకి విహారయాత్రగా వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు అవకాశం అనేది ఉంది. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిర నిర్ణయాలతో, మంచి ఆలోచనలతో, ఆర్థికంగా అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే, కుంభరాశి వారికి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కాంక్షించినా కూడా అది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నిరంతరం మీరు శ్రమ పడుతూ ఉంటారు. ఆ విషయంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదే అన్న ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది, తద్వారా మానసిక ప్రశాంతత తగ్గడం, ఆర్థిక విషయాల్లో కావచ్చు, మాటల వల్ల కావచ్చు, కొంత ఘర్షణ అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, ఇతరులకి రెస్పాండ్ అయ్యేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళి సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీన రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మీన రాశి వారికి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కొంత ఆలోచనలు, కొంత అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేనట్టుగా మీకు భావన కలగడం, లేదా ఉన్నదాంతో సంతృప్తి లేక కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవ్వడం మొదలైన వాటి వల్ల కూడా మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గుతుంది. కనుక ముందు మీరు ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందించుకోవాలి. ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అసంతృప్తిని అధిగమించాలి. దైవబలాన్ని పెంపొందించుకోవాలి. మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో సామాన్య ఫలితాలకు అవకాశం కనబడుతుంది.